హైదరాబాద్ లో నేరెడ్మెట్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి, యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఈటల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, మోదీ నాయకత్వంతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. బలంగా ఉన్నటువంటి ప్రాంతం మన జిహెచ్ఎంసీ ప్రాంతం. అందువలనే మన మల్కాయిలో ఈ చుట్టుముట్టిన మనం గుర్తుపెట్టుకోండి, నల్లగొండ మనకు భువనగిరి కొంచెం ఎక్కడో కొంచెం దారి తప్పిన కానీ అదర్వైజ్ మొత్తం జిహెచ్ఎంసీ చుట్టుపక్కలంతా మనం ఉన్నాం. మెదక్ నుంచి వెళ్ళి అడతరంకి వచ్చినాం మనం. ఇక్కడ విశ్వేశ్వర గారి కాన్స్టిట్యూన్సీ గెలుచుకున్నాం మనం, ఇక్కడ మల్కాయిలో గెలుచుకున్నాం మనం, సికింద్రాబాద్ గెలుచుకున్నాం మనం, హైదరాబాద్ లో కూడా గొప్ప ఓటు సాధించుకున్నాం మనం. రేపటి కాలంలో జిహెచ్ఎంసీ మీద ఇవాళ హైదరాబాద్ గడ్డ మీద వికసించేది కమలం గుర్తు మాత్రమే. గెలిచే పార్టీ ఇవాళ కమలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి నేను ఒకటే అందరూ కోరుతున్నాం, మన దాంట్లో నాయకత్వాన్ని కొనలేదు, స్పేస్ కూడా ఒకలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆరంభం మాత్రమే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ 40% ఓట్లు సాధిస్తే 35% ఓట్లు సాధించి నువ్వా నేనా అని చెప్పి సందేశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దానికి ఆశీర్వదించింది తెలంగాణ జాతీయ మర్చిపోవద్దు. రేపటి కాలం అంతా మనమే